ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే సామాన్యులైన ప్రజాప్రతినిధులైన ఒకటేనని పోలీసులు చెప్తా ఉన్నారు. అతివేగం, రాంగ్ రూట్, నో పార్కింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ ఇలా ఏ నిబంధన ఉల్లంఘించినా కూడా చలాన్లు తప్పడం లేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినియోగిస్తున్న వాహనం పైన నమోదైనటువంటి ట్రాఫిక్ చలాన్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తా ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపైన పోలీసులు ఎలాంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. సామాన్యులు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా నిబంధనలు అతిక్రమించినటువంటి ప్రతి వాహనానికి కూడా చలాన్లు నమోదు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినియోగిస్తున్నటువంటి TS03 FF9999 అనేటువంటి వాహనం పైన నమోదైనటువంటి ట్రాఫిక్ చలాన్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ వాహనం పైన మొత్తం 28 ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారుగా 24,245గా ఉంది. అయితే మరి అతివేగం, స్టాప్ లైన్ క్రాసింగ్, నో పార్కింగ్లలో వాహనం నిలవడం, ఇక రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినటువంటి చలాన్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. వీటిలో అధిక శాతం ఓవర్ స్పీడ్కు సంబంధించినవి ఉన్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందనేటువంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ట్రాఫిక్లో వాహనాలు నిలిచి ఉండగా ఇక మరి డివైడర్కు ఏర్పాటు చేసినటువంటి రోప్ను భద్రతా సిబ్బంది తొలగించి కాన్వాయ్ను దాటించినట్లుగా అయితే వీడియోలు క్లియర్గా కనిపిస్తోంది. దీంతో సామాన్యులకు ఒక రూల్, వీఐపీలకు మరొక రూల్ అంటూ మరి దానికి ట్రాఫిక్ నిబంధనలు అందరికీ కూడా సమానంగా వర్తించవా అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేశారు. ప్రభాకర్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాన్యులైన ప్రజాప్రతినిధులైన ఒకటినని ఓవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇదే తరుణంలో కొంతమంది ప్రజాప్రతినిధుల వాహనాలపైన అయితే విపరీతమైనటువంటి ట్రాఫిక్ చలాన్లు కూడా పడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇదే కోణంలో మరి పాడి కౌశిక్ రెడ్డి వెహికల్ పైన దాదాపుగా 28 ట్రాఫిక్ చలాన్లు పడ్డట్టుగా తెలుస్తోంది. మరిక దానికి సంబంధించి ప్రస్తుతం అంటే ప్రజాప్రతినిధులు ఈ విధమైనటువంటి నిబంధనలు పాటించకపోతే సామాన్యులు ఇవి ఎలా ఫాలో అవుతారు అన్న కోణంలో కూడా వెలువెత్తుతా ఉన్నాయి దానికి సంబంధించి సోషల్ మీడియాలో. మరి దీనిపైన ఎలాంటి స్పందన వస్తూ ఉంది ప్రభాకర్ సోషల్ మీడియాలో? రాధాకృష్ణ, అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సామాన్యులైనా ప్రజాప్రతినిధులైనా ఒకటేనంటూ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే అతివేగం, రాంగ్ రూట్లు, నో పార్కింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ ఇలా ఏ నిబంధన ఉల్లంఘించినా కూడా చలాన్లు తప్పడం లేదు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినియోగిస్తున్న వాహనంపై కూడా నమోదైనటువంటి ట్రాఫిక్ చలాన్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పాలి. రాధాకృష్ణ, ప్రజలకి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధులే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినటువంటి వారిపై పోలీసులు ఎలాంటి మినహాయింపులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం అనేది పోలీసులు చెప్తున్నారు. సామాన్యులైన ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా నిబంధనలు అతిక్రమించినటువంటి ప్రతి వాహనానికి చలాన్లు నమోదు చేస్తున్నారు. ఇదే క్రమంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి వినియోగిస్తున్నటువంటి TS03 FF9999 వాహనంపై కూడా నమోదైనటువంటి ట్రాఫిక్ చలాన్ల వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. అయితే ఈ వాహనంపై మొత్తం 28 ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటి విలువ సుమారు 24,245గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇందులో ముఖ్యంగా అతివేగం, స్టాప్ లైన్ క్రాసింగ్, నో పార్కింగ్లో వాహనం నిలపడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినటువంటి ఛానళ్ళు నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వీటిలో అధిక శాతం కూడా
ఓవర్ స్పీడ్కు సంబంధించినవి అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చకు దారితీసినట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రజాప్రతినిధులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మరి ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందనే దాని మీద కూడా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులేనని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో వ్యవహరించాలంటూ కూడా పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి అనేది తెలుస్తున్నది. అయితే ఇదిలా ఉండగా ట్రాఫిక్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాన్వాయ్కు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుందని చెప్పాలి. ట్రాఫిక్లో వాహనాలు నిలిచి ఉండగా డివైడర్కు ఏర్పాటు చేసిన రోప్ను కూడా భద్రతా సిబ్బంది తొలగించి కాన్వాయ్ను దాటించినట్లుగా వీడియోలో కనిపిస్తూ ఉన్నది. సో దీంతో సామాన్యులకి ఒక రూల్, విఐపీలకి మరో రూల్ అంటూ కూడా ట్రాఫిక్ నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి అంటే ఇప్పటికే ఇదివరకే కల్వకుంట్ల కవిత వెహికల్కి సంబంధించి కూడా విపరీతమైన ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టు దాదాపు 21,000కు పైగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈయన వెహికల్ పైన 24,000కు పైగా ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఇలా ప్రజాప్రతినిధులు ఈ విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే మరి ప్రజలు ఈ వీళ్ళ యొక్క వ్యవహార శైలిని ఎట్లా తీసుకోవాలంటారు? నిజంగా ప్రజాప్రతినిధులే స్ఫూర్తిగా ఉండాలి ప్రజలందరికీ కూడా. ఎప్పటికప్పుడు ఇట్లాంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అనేదాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులే చెప్పాల్సింది పోయి వారే వీటిని ఉల్లంఘించే విధంగా చర్యలకు పాల్పడితే ఇక ప్రజలకు ఎలాంటి సంకేతాలు వస్తాయంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. సో కల్వకుంట్ల కవిత దాని మీద ట్రాఫిక్ ఛానళ్ళకు సంబంధించి కూడా చూస్తున్నాం మనం, ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో ఏంటి అనే దాని మీద కూడా. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, సో ఇట్లా ఒక్కొక్కరిగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి వాటి మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో దాంట్లో కూడా 20,000, 30,000, 50,000 వరకు కూడా మరి ఈ ఫైన్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి సామాన్య ప్రజలకు మాత్రం ఒక 5,000 నుంచి 10,000 వరకు ట్రాఫిక్ ఫైన్లు ఉంటేనే దాన్ని మరి అక్కడే వెహికల్ ఆపి ఆ వెహికల్ని సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు, కోర్టుకు పంపించే ప్రయత్నాలు ఉంటాయి. లేకపోతే అక్కడికక్కడే మరి ఆ ట్రాఫిక్ ఛానళ్ళకు సంబంధించిన అన్నింటినీ కూడా పే చేయాలంటూ కూడా పట్టుబట్టుకొని కూర్చుంటూ ఉంటారు ఈ ట్రాఫిక్ పోలీసుకు సంబంధించినటువంటి వారు. మరి సామాన్యుల్ని అంత పీడిస్తున్నప్పుడు మరి ప్రజాప్రతినిధుల వెహికల్కి సంబంధించి కూడా 20-30 వేల ఛానళ్ళు ఉన్నా కూడా వారిని ఎందుకు మరి వారి వెహికల్ని ఎందుకు సీజ్ చేయరు, వారితోని అక్కడే ఎందుకు డబ్బులు కట్టించుకోరు అనేదాన్ని కూడా సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్న వినిపిస్తూ ఉంది. అంటే ఇటు ప్రజాప్రతినిధులకి వాళ్ళకైతే ఒక రూలు, సామాన్యులకైతే ఇంకో రూలు అన్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇట్లాంటి వాటికంటే ఈ చాలన్లకు సంబంధించిన వాటికి అక్రమంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉంటారనేది ఒక బుద్ధి చెప్పినట్టుగా ఉంటుందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రజలు మరి ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక నుంచైనా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా పెద్ద ఎత్తులో మరి ట్రాఫిక్ ఛానళ్ళు ఉంటే మాత్రం అక్కడనే ఆ వెహికల్ ఆపి ఆ ట్రాఫిక్ ఛానళ్ళకు సంబంధించి అన్నీ కూడా బిల్లుని అంతా కూడా అక్కడే పే చేయాలి, చేస్తేనే వారందరికీ కూడా గుణపాఠంలా ఉంటుందంటూ కూడా వినిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని అధికారులు ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది కూడా చూడాల్సినట్టు అవసరం ఉంటుంది. సో ఈ పాడి కౌశిక్ రెడ్డి ఆ డివైడర్కి సంబంధించిన తీసేసి కాన్వాయ్ వెళ్ళినటువంటి నేపథ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రచారం కొడుతూ ఉన్నది. ఈ ప్రజాప్రతినిధుల కంటే ఒక రూల్ ఉంటుంది, అదే సామాన్య ప్రజలు ఆ డివైడర్ తీసి లేకపోతే దాని మీదకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందులే వారే మరి ఆపి వారి మీద ఫైన్ వేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో అందరికీ ఒకే రూల్ ఉండాలి, చట్టంలో అందరికీ ఒకే రూల్ వర్తింపజేసేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా మరి వినతి పత్రాలు కూడా వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అతివేగం, రాంగ్ రూట్, నో పార్కింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్, ఇలా ఏ నిబంధన ఉల్లంఘించినా కూడా సామాన్యుడి పైన చలాన్ల వర్షం కురిపిస్తూ ఉంటున్నారు పోలీస్ అధికారులు. మరి ఇక ఈ క్రమంలోనే మరి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, మళ్ళీ కల్వకుంట్ల కవిత అయినటువంటి ఆమె వెహికల్ పైన కూడా వీళ్ళు అంటే ప్రముఖ నేతలు, మంచి పేరు పొందినటువంటి నేతలు తెలంగాణ రాష్ట్రంలో, మరి ఇలాంటి నేతల వెహికల్స్కి వాళ్ళే అంటే వాళ్ళ వెహికల్ పైన ఇట్లా ట్రాఫిక్ చలాన్లు విపరీతంగా ఉండడం, అది కూడా వేలకు వేలు ఉండడం, ఇది నిజంగా ముక్కున వేలేసుకునేలాగా చేస్తుంది సమాజాన్ని. మరి దీనిపైన అంటే ఇలాంటి ప్రజాప్రతినిధులు ఈ విధమైనటువంటి ధోరణి వ్యవహార శైలి కొనసాగిస్తూ ఉంటే మరి సామాన్యులు దీన్ని ఎలా తీసుకోవాలి? వాళ్ళకు లేనటువంటి వ్యవహారము ఇప్పుడు మాకేమొచ్చింది అన్న కోణంలో వాళ్ళు మరి సామాన్యులు ఆలోచిస్తే దాని పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా
ఈ కౌశిక్ రెడ్డి వెహికల్కి సంబంధించి ఆయన వెహికల్ వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే డివైడర్ రోపును తొలగించిన అంశం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ అంశాలన్నీ కూడా రాజకీయంగా ఇవి పెద్ద చర్చనీయాంశంగా మారిపోయినాయి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. సో ఈ వీటిపైన మరి పోలీస్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ అధికారులు కావచ్చు, దీనిపైన ఎలాంటి నిబంధనలు తీసుకుంటారు? ఇప్పటికే ఇలాంటి ప్రముఖుల వెహికల్స్కి సంబంధించి చాలా చలాన్లు బయటపడతా ఉన్నాయి. అది కూడా అతివేగం కారణంగా ఎక్కువ చలాన్లు వీళ్ళ వెహికల్కి అయితే పడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి వ్యవహారంలో వీళ్ళపైన ఇట్లా ఈ ట్రాఫిక్ చలాన్లు పడకుండా కానీ, లేకపోతే వీళ్ళు ఇట్లా ఏదైతే అది అతిక్రమణ చేస్తూ ఉన్నారు, అంటే రూల్స్ని అతిక్రమిస్తూ ఉన్నారో ఆ రూల్స్ అతిక్రమణ కొనసాగించకుండా వీళ్ళు ఏ విధమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగానే మారిపోయింది.